హాయ్ అండి. సొరకాయ పులుసు ఇలా పెట్టి చూడండి. అన్నమంతా ఈ పులుసుతోనే తినేస్తారు. అంత బాగుంటుంది. ఫస్ట్ ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. చిటపటమన్న తర్వాత పొడవుగా కాస్త పెద్ద కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి 2 ఎండుమిర్చి వేసి ఈ వేగన అవసరం లేదండి, మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు ఇందులో మీడియం సైజుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. కాస్త లేత సొరకాయ అయితే బాగుంటుంది. మూత వేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన దాంట్లో 2 టమాటాలు వేసుకోవాలి. పండిన టమాటాలు అయితే బాగుంటుంది. చిన్న స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసి 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు పులుసు తీసి పోసుకోవాలి. ఈ పులుసులో కొంచెం బెల్లం వేస్తే రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ సొరకాయ పులుసు మీకు కూడా నచ్చింది కదూ? అయితే మిస్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.